విఆర్ న్యూస్ కు స్వాగతం. వనపర్తి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 2 కోట్ల రూపాయలతో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి స్వామివారిని దర్శించుకుని మరియు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పనులను 10 కోట్ల రూపాయలతో పునరుద్ధరణ, రేవల్లి మండలం నూతన తహసీల్దార్ కాంప్లెక్స్ సముదాయం నిర్మాణానికి వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో భూమి పూజ మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పూరి గుడిసె ఉన్న నిరుపేదలకు 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేసిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు. बाइक ले बात फोटो इसमें लिंबल जल्दी इनकी పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అట్లాగే మన ఇంకొక తమ్ముడు అట్లాగే యానిమల్ హస్బెండరీ మిత్రులు వాకిటి శ్రీహరి గారు, అట్లాగే స్పోర్ట్స్ చైర్మన్ ఇంకా బాగా ఆటలు ఆడాలని చెప్పి మిత్రుడు శివసేనారెడ్డి గారు, ఎస్పీ సునీతారెడ్డి గారు, అడిషనల్ కలెక్టర్ కీమేనా గారు, అడిషనల్ కలెక్టర్ వినోద్ గారు, మున్సిపల్ కమిటీ చైర్మన్ కొల్లాపూర్, అట్లాగే వసుధర్ గారు. ఎందుకంటే మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు, మా చావుతో తెలంగాణ రావాలి, మా పేద వర్గాల యొక్క ప్రజల ఆకాంక్షలు సమస్యలు నెరవేరే ఆకాంక్షతోటి
ఆనాడు ప్రాణత్యాగాలు చేసినంత విధంగా సోనియా గాంధీ గారి పెద్ద రాష్ట్రం వచ్చింది. మరి గడిచిన 10 సంవత్సరాలు ఇంతకుముందు తమ్ముడు వాకిడి శ్రీగారు చెప్పినట్టుగా ధనిక రాష్ట్రమైన మిగులు పట్టేటున్న హైదరాబాద్ ఆదాయం తెచ్చిపెట్టేటువంటి గుండెకాయ అంటే హైదరాబాద్ ఆదాయం ఉన్నా కూడా 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా గడచిన 10 సంవత్సరాల కాలంలో ఏదైతే మళ్ళీ మీకు తెలుసు మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాం, అల్లుడు వస్తువులు ఉండాలా, బిడ్డ వస్తువులు ఉండాలా, గొర్రెడం బర్రెడం మేకడ కట్టాలని గొప్ప గొప్ప మాటలు చెప్పి చివరికి 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా పేదవాడికి ఇల్లు కట్టించి కార్యక్రమం చేయలేదు. సరే, ఒక్క వనపర్తిలో 10 ఇల్లు చూపించి డబుల్ బెడ్రూమ్ మేము కట్టమని మాట్లాడుతూ ఉంటారు. అది కూడా ఆనాడు వందల వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు పట్టుకుని ఎందుకంటే అక్కడ కేవలం అది కేసీఆర్ నియోజకవర్గం, అట్లాగే హరీష్ రావు, అట్లాగే సిరిసిల్ల, అట్లా 4-5 నియోజకవర్గాలు అది కూడా పట్టణాల్లో వాళ్ళు పట్టుకుంటుంది తప్ప ఎక్కడ కూడా ఇంత నిర్మాణం జరగలేదు. నేను కూడా ఆనాడు 3 సంవత్సరాల ప్రభుత్వంలో 14 నుంచి పెద్దగా ఉన్నాను. 14 నేను మంజూరు చేయడం జరిగింది. కానీ ఆనాడు రూల్ ఏం పెట్టండి కేసీఆర్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి 5,04,000 రూపాయలకు 550 అడుగుల చదరపు ఇల్లు కట్టాలని నిబంధన రూల్, కాంట్రాక్టర్ కట్టాలి. 7 times 7 సార్లు టెండర్ పిలిచి ఎవ్వరు ఒకరు రాలేదు. బతికాడు ఆయన ఇక్కడ తెల్లలేదు, అది పట్టుకొని కట్టమంటే కేవలం ఒక 30 ఇళ్లకు ఆ పిల్లర్స్ పోసి పారిపోయాడు. కానీ ఒక ఇల్లు కట్టాలంటే 1,00,000 రూపాయలు మేము నష్టపోవాలి, మేము ఆస్తులు అనుకోవాలా, పుస్తకం అనుకోవాలని చెప్పి నేను కలిపాడు. ఈ విషయాన్ని ఆనాడు ఉన్నటువంటి హౌసింగ్ మినిస్టర్ ఇంద్రెడ్డి గారికి సీఎం దృష్టికి ఇవ్వడం జరిగింది. మీరు 1,00,000 రూపాయలు పెంచండి, లేదంటే 100 అడుగులు తగ్గియండి, ఏది చేయలేదు. కేసీఆర్ మాటలు చెప్పాలంటే మోచేతికి బెల్లం పెట్టి నాకమంటే ఇటు నాకు కింద పదే మాట్లాడుతుంది. ఎక్కడ మా జరగదు అంటే అందుకే మాటల గారడి చేసి అని ఇన్ని లక్షల కోట్ల అప్పున్నా, ఇంత ఆర్థిక భారం ఉన్నా ఆనాడు నెలకు 600 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉండి ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా తెచ్చుకున్నప్పుడు నెలకు 600 కోట్ల రూపాయలు కడతాం. అంటే మొత్తం సుమారుగా 65,000 కోట్ల అప్పు ఉంది. మరి ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆ 65,000 కోట్ల అప్పు అయి సుమారుగా 8,20,000 కోట్ల అప్పు బాకీ పెట్టిపోయింది. దానికి సంవత్సరానికి సుమారుగా 70,000 కోట్ల రూపాయలు నాడు ఇన్స్టాల్మెంట్స్ ఖర్చులు వడ్డీ కట్టాల్సి వస్తాం. అంటే నెలకు 6,000 కోట్ల రూపాయలు. మీరు ఊహించుకోండి ఒకసారి, సుమారుగా 70,000 కోట్ల రూపాయలు. 2,000 ఇళ్ళు అదనంగా మంజూరు కోరుతా ఉంది కాబట్టి నేను వారికి మద్దతు ఇస్తూ వనపర్తికి 2,000తో పాటుగా వనపర్తి పడ్డా మా కొల్లాపూర్ నియోజకవర్గంలో సుమారుగా 40 గ్రామాలు మునిగిపోయినాయి. శ్రీశైలంలో మళ్ళా కలవకుర్తి ప్రాజెక్టు మునిగిపోయినాయి, మళ్ళీ పాలమూరు మునిగిపోయినాయి. అప్పుడు 40-50 ఏళ్ళ కింద ఆనాడు మట్టి బిడ్డలు వేసుకుంటే 10 మంది చనిపోయినారు. అందుకని నేను వాళ్ళకంటే ఎక్కువ వాడిగా 2 తమ్ముళ్ళు అడిగింది 2,000 బట్టి నేను కూడా 2,000 కొల్లాపూర్ అదనంగా ఇవ్వమని మనం వేసుకుంటూ న్యాయమైన కోరు కాబట్టి 8 లక్షలు మహాదేవి కొద్దిగా కాబట్టి కనుక అందుకంటే ఇంకొకటి పాలమూరు జిల్లా మా శ్రీరాముడు తమ్ముడు శ్రీరాముడు పాలమూరు జిల్లానే తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందే పాలమూరు జిల్లా. ఎందుకంటే పాలమూరు జిల్లా అంటేనే ఆకలి జిల్లా, ఆత్మహత్యల జిల్లా, వలసల జిల్లా, పేద జిల్లా. కరీంనగర్ ఖమ్మం అంటే కొంత ధనిక రాష్ట్రం బట్టి మీ జిల్లాలో తగ్గించుకొని మా జిల్లా అన్ని నియోజకవర్గాలు ఎక్కువ ఇల్లు ఇవ్వాలి మరి ఈరోజు సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇచ్చేసి అన్న చెత్త కట్టించుకుంటే బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసి ఆ బెనిఫిషియర్ కు మనం ప్రొసీడింగ్ ఇచ్చే కార్యక్రమం 3 కార్యక్రమాలు ఇప్పటిదాకా మనం కొన్ని చేసుకున్నాం, కొన్ని ఇప్పుడు చేసుకోబోతున్నాం. అట్లనే ఈ వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి మన 2023 వరకు ఆ నవంబర్ 30 తారీఖు వరకు చాలా అంతకుముందు 9.5 సంవత్సరాల ప్రభుత్వం ఉండే మనం చాలా వేదికలు చెప్పుకున్నాం.
అన్ని రోజులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వనపర్తి నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి అన్ని గులాబీ మొక్కలు ఉంటే మధ్యలో ఒక గంజాయి మొక్క వచ్చింది. దాని ఎట్లాంటి పరిస్థితులు పీకేయాలంటే మనం పీకేసినాం. పీకేసిన తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లో కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లో కావచ్చు, ఎంపీ ఎలక్షన్లో కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు, మనందరినీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నాతో సహా మనందరినీ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని వనపర్తి ప్రజలు ఆశీర్వదించారు. దాని తర్వాత వనపర్తి నియోజకవర్గానికి పోయిన నెల మార్చి 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు వనపర్తికి వచ్చి రేవంత్ రెడ్డి గారు 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు వనపర్తిని చదువుకున్నాడు కాబట్టి వనపర్తిలో ఉన్న గల్లులని తెలిసి వరకు అవన్నీ దృష్టిలో పెట్టుకొని అది ఒక్కటే రోజు దాదాపు 1000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ హబ్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, దాంతో పాటు ఐటీ టవర్ కావచ్చు, దాంతో పాటు వనపర్తి పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, ఆర్ఎంపీ రోడ్లు కావచ్చు, ఆయన చదువుకున్న స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు 1000 కోట్లతో ఫౌండేషన్ వేసిపోయాడు. దాని తర్వాత మొన్ననే యాప్ ప్రాజెక్టు సంబంధించి వనపర్తి జిల్లాలో 6 318 కోట్లు, పంచాయతీరాజ్లో 284 కోట్లు అవి కూడా శాంక్షన్ అయిన టెండర్స్ అయిపోయినాయి. దాంతో పాటు వనపర్తికి సంబంధించి చాలా కార్యక్రమాల్లో చాలా వేదికల మీద ఎలక్షన్ల ముందు చెప్పినాం, ఎలక్షన్ల తర్వాత చెప్పినాం. ఏం చెప్పినామంటే వనపర్తి నియోజకవర్గంలో అంతకు ముందు మన ప్రభుత్వం రాకముందు 9 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఛాలెంజ్ చేసినాం. ఏం చేసినామంటే అప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో రాజశేఖర రెడ్డి గారు ఉండే వరకు అప్పటి వరకు వనపర్తి నియోజకవర్గంలో ఇందిరమ్మ ప్లాట్లు ఇచ్చిన వాళ్ళు, ఇందిరమ్మ కాళ్ళు ఇచ్చిన వాళ్ళు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళందరూ మాకు ఓట్లు వేస్తారు, మిగతా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళందరూ మీరు ఓట్లు వేయించుకోండి, దమ్ము ధైర్యం ఉంటే ఇంట్లో వండుకొని చెప్పినాం. శాతగాలే అట్లనే మన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళందరూ మనకు ఓట్లు వేసి ఆశీర్వదించి దీవించున్నారు. ఆ రోజు చెప్పిన తర్వాత వనపర్తి నియోజకవర్గానికి నిన్న మొన్నటి వరకు మొన్న రోజు ప్రెస్ మీట్ వెళ్ళి చెప్పినాం. ఓన్లీ అభివృద్ధి కార్యక్రమాలే 2200 కోట్లు మనం 30 నెలల్లో తీసుకొచ్చి జీవోలతో సహా మన పత్రికా మిత్రులకు చెప్పినాం. దాని తర్వాత అవతలలో మన కొంతమంది ఉన్నారు, మహా మేధావులు అనుకుంటారు, పూతతో పెట్టుకొని చూస్తాం మేము చేసిన అభివృద్ధి అనుకోని. వాళ్ళకి చాలా సార్లు చెప్పినాం. 9.5 ఏళ్లలో మీరేం చేసి మేమేం చేసినాం, చర్చకు మేము రెడీగా ఉన్నాం, రమ్మంటే మేము జీవో తెచ్చినాం, మేము అది తెచ్చినాం, మేము అది పొడిచినాం, మేము ఇది పొడిచినాం. ఓ చెల్లెల స్ట్రోక్ తగిలిన కొంతమంది మాట్లాడతారు, ఇక్కడ బిడ్డల స్ట్రోక్ తగిలిన కొంతమంది మాట్లాడతారు, ప్రజల స్ట్రోక్ తగిలిన కొంతమంది మాట్లాడతారు. ఆ సన్యాసులకు అందరికి మైండ్ తొప్పి పిచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళందరూ అవన్నీ అయిపోయినాయి, అవన్నీ డెవలప్మెంట్ చేస్తున్నారు. వీడు ఎంపీపీ నుంచి వచ్చిండు, ఎంపీటీసీ నుంచి వచ్చిండు, సర్పంచ్ నుంచి వచ్చిండు అనుకున్నారు. 30 నెలల్లో ఎట్లా ఉంటుందో బుల్లెట్ చూపించినాం. దాని తర్వాత అది నేర్పించినాం, ప్రజలకు చెప్పినాం. నేను చెప్పిన ఎలక్షన్ల ముందు సీనన్న ముందర, జూపల్ గారి ముందర, ఆ రోజు రేవంత్ అన్న ముందర పాలిటెక్నిక్ గ్రౌండ్ చెప్పిన. ఏం చెప్పినంటే నేను ఎమ్మెల్యే గెలిచినాను కూడా ఇట్లనే ఉంటా, పెద్ద జీతగాడి లాకుంటా, పెద్ద పాలేరు లాకుంటా, మీ అందరికీ అన్నదమ్ములు లాకుంటా అని నేను ఇప్పటివరకు అట్లనే ఉన్నా, అట్లనే సేవలు చేస్తున్నా. మొన్న మీటింగ్ లో కార్యకర్తల మీటింగ్ పెట్టి 3000 మందిని నేను 30 నెలల్లో ఏమైనా మారిందా అని అడిగినా. వాళ్ళు చెప్పిండు నువ్వేం మారాలి, నువ్వు ఇట్లనే ఉండు. 3 విషయాలు చెప్పిండు. ఒకటి, కాలు దిగితే గొడుగు అనుకోవద్దని చెప్పిండు, చేయి కలిపితే చేయి కలుపుకోవద్దని చెప్పిండు, పంచమాత్రం కట్టుకోవద్దని చెప్పిండు. ఆ 3 కట్టుకోవద్దని చెప్పిండు. నువ్వు చాలా జాగ్రత్త పనిచేస్తున్నావు అని చెప్పారు. అక్కడే పని చేస్తున్నాం. ఇంకా 2 చెప్పారు, అన్న నీ సొంత డబ్బులు పెట్టి మేఘన్న వేస్తామని. ఈరోజు మనందరి గుండెల్లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి. ఈ జయంతిని పుట్టినరోజున సందర్భంగా తప్పకుండా ఏ లోకంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరము వారిని స్మరించుకుంటాం. వారి ఆత్మని శాంతించాలని మరొక్కసారి ఈ వేదిక ద్వారా మీ అందరి తరఫున భగవంతుని నేను మరి కోరుకుంటూ, మీ దీవెనలతో ప్రజాప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయింది. పేదవాడి కష్టాలు తీర్చుతుందని, పేదవాడికి అండగా ఉంటదని, పేదవాడికి భరోసా భద్రత కల్పిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమ్మి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని 2.5 సంవత్సరాలు అయింది. ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఈ ప్రాంత వాసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనం అందరం చేసుకున్నాం. ఇందాక స్థానిక శాసనసభ్యులు అడిగినా, పెద్దన్న జూపల్లన్న అడిగినా, ఇంకొక మిత్రుడు అన్న శ్రీహరన్న అడిగినా,
ఎవరు అడిగినా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పాల్సిందే, గౌరవ ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకొని చేయాల్సిందే. అయితే వీళ్ళ విషయంలో ఈ ప్రభుత్వానికి ఒక చాలా క్లారిటీ ఉంది. ఉత్తత్తి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది, మాయ మాటలు చెప్పి మోసగించే ప్రభుత్వం కాదు ఇది. ఒక మాట చెప్పింది అంటే అది చేసి చూపిస్తుంది. ఒక మాట అన్నది వరం ఇచ్చింది అంటే తల తాకట్టు పెట్టైనా ఆ వరాన్ని పూర్తి చేస్తుంది. అది మీరెన్నుకున్న మన ప్రజా ప్రభుత్వం. అటువంటి ఈ ప్రజా ప్రభుత్వంలో పేదవాడి కళ నెరవేర్చాలని, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు అంటే 4 ఇటుకలు, 10 సిమెంట్ బస్తాలు, 1 టన్ను స్టీలు, 10 ట్రక్కులు శాండోనే కాదు, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నేను చనిపోయే లోపు నాకు ఒక ఇల్లు, చిన్న ఇల్లు, గూడు కట్టుకోవాలనే తపన, కోరిక, చిరు కోరిక పేదవాడికి ఉండటం సర్వసాధారణం. అటువంటి కోరికని ఆనాటి 10 సంవత్సరాలలో ఆనాటి పెద్దలు విస్మరిస్తే, పేదవాడికి ఇల్లు ఇస్తే నాకేమొస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్లు కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపాడే తప్ప పేదవాడి కళ, పేదవాడికి ఆశ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించి, బొమ్మలో గారని చూపించి పేదవాడిని 2 పర్యాయాలు మభ్యపెట్టి ఓట్లేసుకొని తొండి చెయ్యి ఆనాటి దొరవారు చూపించి వదిలితే మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం ఇళ్లకి మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చాం. ఏదో ఇల్లు ఇచ్చాం, ఇందాక శ్రీహరణ చెప్పినట్లు ఏముందలే కాంగ్రెస్ వాళ్ళు ఉత్తత్త కాగితాలు ఇస్తారు, ఆ కాగితాలు నేలకు గెచ్చుకోవడానికి పనికిరావని ఆనాడు కారు కోతలకు వచ్చిన ఆ పింక్ కలర్ వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా 1 రూపాయి కూడా కరప్షన్ లేకుండా, 1 రూపాయి కూడా లంచం ఇవ్వకుండా ఇల్లు నువ్వు పేదవాడు అయింటే చాలు, నీది ఏ కులమని అడగల, నీది ఏ మతమని అడగల, చివరికి నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేశామని కూడా ఇల్లు ఇచ్చేటప్పుడు అడగల. పేదవాడు అయ్యుంటే చాలు, పేదవాడు అయి ఉన్న ప్రతి ఒక్కడికి మొదటి విడత ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం మీ దీవెనలతో ఉన్న ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం. ఇల్లు ఇవ్వడమే కాదు, ప్రతి సోమవారం టెన్షన్ గా హైదరాబాద్ లో బటన్ నొక్కితే నా వనపర్తిలో ఉన్న ఆడబిడ్డ అకౌంట్ లో తింగమంటూ ఖాతాలో జమైనది ఈ ఇందిరమ్మ ఇళ్ల డబ్బులు. ఎక్కడా కరప్షన్ లేకుండా, ఎక్కడా తప్పు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 1,35,000 ఇళ్లు కంప్లీట్ చేశాం. ఇంకా 1,25,000 ఇళ్లు స్లాబులైని, మిగిలినవన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. 2వ విడత మళ్ళీ గ్రామీణ ప్రాంతానికి 2.5 లక్షలు, హైదరాబాద్ కోరు ప్రాంతానికి 1,00,000, 3.5 లక్షలు. మొదలు ఇచ్చింది 4.5 లక్షలు, రెండోసారి ఇచ్చింది 3.5 లక్షలు. రమారమి ఇప్పటి వరకు 8 లక్షల ఇళ్లు తెలంగాణ రాష్ట్రంలో పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. మాటలతోనే కాకుండా ఆనాటి ప్రభుత్వం 8,21,000 కోట్లు అప్పు చేసిన పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా తగ్గకుండా, అభివృద్ధి కూడా ఎక్కడా లోటు పడకుండా జోడెడ్లలా ఈ ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నమాట నిజం. 2వ విడత ఇచ్చే 2,000 ఇళ్లలో ఇంతకు ముందే ఒక అన్నెవరో నాకు స్లిప్పింగ్, ఆడబిడ్డలని 1 కోటి మందిని కోటీశ్వరులు చేసే విధంగా అనేక ప్రణాళికలు తీసుకొచ్చి ఇప్పటికే సుమారు 63,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ
ఏపీకి నా డాక్రా మహిళల ఆడబిడ్డలకి ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 నెలల్లోనే 2 సంవత్సరాల్లోనే 72,000 ఉద్యోగాలు నా నిరుద్యోగ తమ్ముడికి ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. 72,000 ఉద్యోగాలు ఇచ్చాము, అయిపోయిందల్లా. రేపు మాపో ఇప్పటికే పిలిచాం. సుమారుగా పోలీసు ఇతరత్ర శాఖల్లో 11,000 12,000 రమారమి ఇంకా 20,000-22,000 ఉద్యోగాలు అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం పిలవబోతుంది. ఇలా సంక్షేమ కార్యక్రమంలో, అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడ లోటు లేకుండా ఇచ్చే ప్రభుత్వం మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం అని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు వనపర్తికి సంబంధించిన దాంట్లో మిత్రులు ఇందాక నా నియోజకవర్గానికి సుమారు ఇప్పటి వరకు 280 కోట్లు శాంక్షన్ చేపించి జీవోలు చూపించారని చెప్పారు. అంటే ఇంకా ఈ హౌసింగ్ కి సంబంధించింది దాంట్లో కలపలా అన్న 3,500 ఇళ్ళు అంటే అది 175 కోట్లు. ఈ 2,000 ఇళ్ళు అంటే అదొక 100 కోట్లు. 275 కోట్లు ఒక్క హౌసింగ్ లోనే మీ మెగారెడ్డి అన్న మీ నియోజకవర్గానికి ఇచ్చారు. అంటే ఈ నియోజకవర్గంలో మెగన్న వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు పేదవాడికి నిరంతరము అందుబాటులో ఉంటూ ఎక్కడో గాలి మేడల్లో కాకుండా యథార్థాలని మీకు చెబుతూ నిరంతరము మీ కుటుంబ సభ్యుల్లా ఉంటున్నాడు. కాబట్టి ఈనాడు మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గాని మున్సిపాలిటీ ఎన్నికల్లో గాని అద్భుతమైన ఫలితాలు మీరు ఇచ్చారు. దానికి కారణం తను మీతో మమేకమై ఉంటున్నాడు. పూర్తి భద్రత నమ్మకం మీకు ఇచ్చాడు. కాబట్టి మెగాన్నకి మీ మద్దతు అంతా పూర్తిగా ఉంది. స్థానికంగా సంబంధించి ప్రెస్ మిత్రుల వారు తప్పకుండా దాన్ని శాంక్షన్ చేస్తున్నానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. దాంతో పాటు ఒక MRO సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అడిగింది, దాన్ని కూడా నేను హైదరాబాద్ పోవడంతోనే శాంక్షన్ చేసి ఆ లెటర్ కూడా ఇస్తాను. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు నేను అన్నమాట నిజం. మీ అందరి సమక్షంలో నాడు చెప్పాను, వచ్చేది మన ప్రభుత్వం, తప్పకుండా ఈ వనపర్తిని దత్తత తీసుకుంటాను అని. 100కి 100% చేసిందే కాదు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం వనపర్తి లాంటి ప్రతి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వెనకేయకుండా కూడా చేస్తామని కూడా తెలియజేస్తూ, ఈ రోజు ప్రధానంగా ఆనాడు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టామని జబ్బలు తరుచుకొని అసంపూర్తిగా వదిలేసిన రాష్ట్రంలో కొన్ని వేలాది డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన హయాంలో పూర్తి చేసి వాటికి నిధులు ఇచ్చి పూర్తి చేసి ఈనాడు పేదవాళ్ళకి ఆ పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 32,000 ఇళ్లు పూరు గుడిసెల పైచిలుకున్నాయి. అటువంటి పూరు గుడిసెలన్నింటినీ ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పూరు గుడిసె కూడా ఉండకుండా ఉండే విధంగా వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఈ 2వ విడత దాంట్లో ఇస్తున్నాము. దాంట్లో భాగంగా మన వనపర్తి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది. 3వది మిగిలిన 2వ విడత ఇచ్చే ఇళ్లకు సంబంధించింది కూడా కొన్ని ప్రొసీడింగ్స్ ఇస్తున్నాము. ఇక్కడ 2 విషయాలు గౌరవ రెవెన్యూ అధికారులకి హౌసింగ్ అధికారులకి ఆదేశిస్తున్నాను. ఏదైతే శాండ్ విషయంలో కానీ మట్టి ఫిల్లింగ్ చేసే విషయంలో కానీ ప్రజలని నిరుపేదల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దు. చాలా స్పష్టంగా చెప్తున్నాను. రెవెన్యూ అండ్ పోలీస్ కోఆర్డినేట్ చేసుకొని ఎక్స్క్లూజివ్లీ ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దగ్గర దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో శాండ్ కానీ మట్టి కానీ ఇతరత్ర కండిషన్స్ ఇబ్బందులు పెట్టొద్దని 2 శాఖలకి ఆదేశాలు ఇస్తున్నాను. అదే రకంగా ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో, వివిధ కారణాల చేత ఆగిపోయాయి ఉన్నాయో వాటన్నిటినీ గౌరవ కలెక్టర్ గారు
ఆ టీం అంతా హౌసింగ్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకొని ఈ 2-3 రోజుల్లో వాటిని కూడా పూర్తి చేసే విధంగా ప్రణాళికలు చేపట్టండి. ఇక భూభారత విషయానికి వచ్చిన దాంట్లో సాదా బైనామాలకు సంబంధించి ఆల్రెడీ అన్ని రిజెక్షన్ చేస్తున్నారన్నట్టు నా నోటీస్కి వస్తుంది. 1కి 2 సార్లు వెట్టింగ్ చేయండి. ఏ రైతు అయితే సాదా బైనామా చూపిస్తున్నాడో ఆ చూపించే రైతు పొజిషన్ లో ఉంటే పక్క రైతులతో మీరు సంప్రదించి అవసరమైతే CCLI నుంచి పర్మిషన్ తీసుకొని అటువంటి వాటిని అన్నింటినీ కూడా రెగ్యులైజ్ చేయాలని కూడా రెవెన్యూ అధికారులకు ఆదేశిస్తున్నాను.